వ్యాఖ్యల్ని తప్పుదారి పట్టించి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రకటించడాన్ని కాపు సంఘం నేతలు తప్పుపడుతున్నారు. కాపులను అధికారం నుంచి తప్పించడానికి ఒక పథకం ప్రకారం మాట్లాడుతున్నారని వారు మండిపడుతున్నారు. దీని వెనుక టీడీపీ కుట్ర కోణం ఉందని తమకు అనుమానంగా ఉందని వారంటున్నారు. కార్యకర్తలు గాని ఎక్కడ గౌరవనీయులైన మీడియా మిత్రులకు నా సోదరులకు నమస్కారాలు. ఈ రోజున జరుగుతున్న వాతావరణంలో కాపులకు అన్యాయం జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇవాళ గల్లా మాధవి గారు పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు. దానికి జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడ కాపు సోదరులు కానీ కనపడిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాగే పిఠాపురం ఎంపీగా పోటీ చేస్తారా లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే ఒక మీమాంసతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎమ్మటే వర్మ గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటారు, పవన్ కళ్యాణ్ కనుక కాకపోతే నేనే పోటీ చేస్తాను అని మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారు ఈ యొక్క గేమ్ను ఆడిస్తున్నారా? కాపుల్ని తగ్గించి ఏమన్నా ప్రయోగం చేస్తున్నారా? ఇవాళ రోజుల్లో వాస్తవాలను ఆలోచిద్దాం. పొత్తులో భాగంగా 145 సీట్లు పోటీ చేస్తూ నువ్వు మాకు ఇచ్చిన సీట్లు ఎన్ని? 8 సీట్లు ఇచ్చావు. జనసేన 4 సీట్లు, మొత్తం మీద కలిపి మా పొత్తులో భాగంగా మాకు వచ్చిన సీట్లు దాదాపుగా 12 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు. ఇదే వైసీపీ ప్రభుత్వం 30 మంది ఎమ్మెల్యేలు అలాగనే 5 ఎంపీ సీట్లు ఇచ్చారు. కాపుల్ని ఎవరు గౌరవిస్తున్నారు, ఆలోచిస్తున్నారు? ఈ యొక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం కూడా ఇవాళ గెలుపు ఓటముల మధ్య కాపులే నిలబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు, ఈ విషయాన్ని మీరు గుర్తించుకోకపోతే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతాం. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 6 నియోజకవర్గాలు అత్యంత బలంగా ఉన్న కాపులను నువ్వు అశ్రద్ధ చేశావు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇట్లు పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు. గౌరవనీయులైన